ఇదిగో బాబు. ఏమైంది శ్రీవల్లి? ఎందుకలా ఉన్నావు? కాలేజ్ డేస్ లో ఎంత జోష్గా ఉండేదానివి. నేను నిన్ను కలవక ముందు వరకు అన్నయ్య వదినని పోగొట్టుకున్న బాధే ఉండేది. ఆ బాధని ఎవరితోనూ షేర్ చేసుకోలేని పరిస్థితి. నువ్వు సత్య నా గతంలో ఉన్న మనుషులు. అందుకే నీతో అయినా ఆ బాధ షేర్ చేసుకుందామని నిన్ను పలకరించాను. కానీ నువ్వు చెప్పిన విషయం జీర్ణించుకోలేకపోయాను. సత్య మంజు భార్యాభర్తలన్న విషయం గురించా? అయినా మీరందరూ ఒకే చోటుండి ఆ విషయం నువ్వెలా తెలుసుకోలేకపోయావు? నమ్మకం. సత్య మీద ఉన్న నమ్మకం, మంజు మీద ఉన్న నమ్మకం, కోడలిగా నన్ను ఆదరిస్తున్న మా అత్తయ్య గారి మీదున్న నమ్మకం. అందుకే తెలుసుకోలేకపోయాను. అసలు కిరణ్మయి సిస్టర్ వాళ్ళింట్లో ఈ విషయం తెలిసినప్పుడే నేను షాక్ అయ్యాను. వాళ్ళిద్దరికీ పెళ్లయింది, వాళ్లే డైవర్స్ అప్లై చేశారు. మళ్ళీ వాళ్లే డైవర్స్ వద్దు అని కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. అందుకే నువ్వు ఈ విషయం చెప్పినప్పుడు షాక్ అయ్యాను. కానీ నిన్ని మాటల్ని పూర్తిగా నమ్మలేకపోయాను. కొంతమందితో మాట్లాడాక, కొన్ని విషయాలు విన్నాక నాకు పూర్తిగా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి శ్రీవల్లి? వాళ్ళిద్దరూ కలిసి ఉండాలనుకుంటున్నప్పుడు సత్య నీతో కలిసి ఉండలేడు.